నియోజకవర్గం చింతలాంపల్లి గ్రామ సర్పంచ్ నేను. రాష్ట్రంలో రేపు జరగబోయే ఎలక్షన్లలో 175 సీట్లకి 175 సీట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2024లో ఫామ్ చేయబోతున్నాడు. అనంతపురం 7 సెగ్మెంట్లలో గుంతకల్ నియోజకవర్గం సెగ్మెంట్ 1,00,000 ఓట్లతో వెంకటరామరెడ్డి గారు గెలవబోతున్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని సుళ్ళు చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. పవన్ కళ్యాణ్ అసలు నమ్మే పరిస్థితిలో ఉరువు లేరు. కాపులకి న్యాయం చేయలేని వాడు పవన్ కళ్యాణ్. ముద్రగడ్డ పద్మనాభంని అరెస్ట్ చేసి జైల్లో పెడితే కొడుకు కాలిని పవన్ కళ్యాణ్ నిద్రపోతున్న లేకపోతే ఏమన్నా అయిపోయ దత్తపుత్రుడితోనే ఉండింది కదా, చంద్రబాబు నాయుడుతోనే కదా పవన్ కళ్యాణ్ ఉండింది. ముద్రగడ్డిని కొడుకుని కాలిని పట్టుకొని పోయి జైల్లో ఈడ్చుకొని వేస్తే పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నా అబద్దు రకగప్పుడు మనకి నేపథ్యం. ఎన్టీ రామారావు బిడ్డ పురంధేశ్వరి ఏ పార్టీ? ఎన్టీ రామారావు బిడ్డ పురంధేశ్వరి ఏ పార్టీ? చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఏ పార్టీ? ఏ పార్టీ? బీజేపీ. మళ్ళీ ఎక్కడ ఉన్నారు అంటే వాళ్ళు ఒకటి రాజకీయాలు అన్నాక ఒకరు ఒక విధంగా పోతుంటారు. ఇందిరాగాంధీ కొడుకులు ఎంతమంది ఉన్నారు? ఎవరెవరు ఏ పార్టీలో ఉన్నారు? రాజకీయం అన్నాక ఒకరు ఒక పార్టీలో ఉంటారు, ఒకరు ఉంటారు. ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు చేసినా 10 పార్టీలు ఒక పక్క వచ్చినా గెలిచేది మటుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఉన్నటువంటి 13,000 మంది సర్పంచుల్లో 12,000 మంది సర్పంచులు వైసీపీ సర్పంచులు ఉన్నారు. మొత్తం ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు అందరూ ఏకతాటిపైన యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా చంద్రబాబు నాయుడికి డిపాజిట్లు కూడా దక్కుకోకున్నట్లు జరుగుతాయని ప్రభుత్వంగా చెప్తున్నాను. ఇప్పుడు గుంతకల్ నియోజకవర్గంలో కని విని ఎరగని రీతిలో అభివృద్ధి చేసి చూపించినాడు మా ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి గారు. ఈసారి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడని తెలియజేసుకుంటున్నాను.